దానివల్ల క్యాన్సర్ వస్తుంది, ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం తగ్గించాలని నిర్ణయం, ఎరువులు కొరత లేదు. కానీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ వాళ్ళు పశువుల్లో వ్యవహరిస్తున్నారు, అందరిలో ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కబడ్దార్ జాగ్రత్త, వరి ఎక్కువ పండిస్తే కొనేవాళ్ళు ఉండరు అంటూ సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అడ్వకేట్ కమిషనర్కి సహకరించి తీరాల్సిందే, కృష్ణా గుంటూరు జిల్లా ఎస్పీలకు హైకోర్టు ఆదేశం. ఏ పోలీస్ స్టేషన్లోనైనా సీసీటీవీల తనిఖీకి కమిషనర్ అనుమతి. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యే డీవీఆర్లను తనిఖీ చేసేందుకు తాము నియమించిన అడ్వకేట్ కమిషనర్కి సహకరించాలని హైకోర్టు బుధవారం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. అడ్వకేట్ కమిషనర్కి సహకరించేందుకు అధికృత అధికారిని సంబంధిత స్టేషన్లకు పంపాలని తేల్చి చెప్పింది. ఈ 2 జిల్లాల్లో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనిఖీలు నిర్వహించేందుకు అడ్వకేట్ కమిషనర్కి అనుమతి ఇచ్చింది. ఈ 2 జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో రికార్డులు ఆయన సీసీటీవీ ఫుటేజీ నిక్షిప్తం చేసేందుకు ఎంత మేర స్టోరేజ్ అవసరమో చెప్పాలని ఎస్పీలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 18 నెలల సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాల్సి ఉంటుందని గుర్తు చేసింది. స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని కేవలం స్టేషన్లో మాత్రమే కాకుండా మరో 2 చోట్ల భౌతికంగా భద్రపరచాల్సి ఉంటుందని, దీనివల్ల ఓ చోట ఫుటేజీ పోయినా కూడా మరో చోట నుంచి దాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. ఏదైనా కారణంతో ఫుటేజీ పోతే దాన్ని తిరిగి పొందేందుకు ఎలాంటి విధానం అనుసరిస్తున్నారో కూడా చెప్పాలని తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ తుడా చంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.